అప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుండానగా అతడు ప్రభు గొప్పని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందినని యెహోవా అబ్రహాముతో మాట్లాడక చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొదొమ గుమొర్రా పట్టణం గురించి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అసలు అబ్రహాము సొదొమ గుమొర్రా పట్టణం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అంటే, సొదొమ గుమొర్రా పట్టణంలో లోతు తన యొక్క బ్రదరు యొక్క కుమారుడు, తన బ్రదరు అక్కడ ఉండని బట్టి సొదొమ గుమొర్రా